విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలను వెల్లడించబోతున్నారు. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్ సంస్థలు చేసిన అప్పులపైనే ముఖ్యంగా వెల్లడించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం అప్పులు 1.12 లక్షల కోట్ల వరకు చేరుకున్నాయని అధికారులు లెక్క తేల్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 18,000 కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. స్లాబ్ల మార్పు, ట్రూ ఆఫ్, ఇంధన సర్దుబాటు, ఇతర ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీ వడ్డన మోపింది. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కేటాయించిన కాంట్రాక్టులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్ఫార్మర్లకు అధిక ధరకు కొనుగోలు చేసినట్టు కూడా చెప్పబోతున్నారు. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలను వెల్లడించబోతున్నారు. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్ సంస్థలు చేసిన అప్పులపైనే ముఖ్యంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం అప్పులు 1.12 లక్షల కోట్ల వరకు చేరుకున్నాయని అధికారులు లెక్క తేల్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 18,000 కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. స్లాబ్ల మార్పు, ట్రూ ఆఫ్, ఇంధన సర్దుబాటు, ఇతర ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీ వడ్డన మోపింది. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కేటాయించిన కాంట్రాక్టులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్ఫార్మర్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్పబోతున్నారు.